హైదరాబాద్ లో పోలింగ్ కు ఏర్పాట్లు సరళి పరిశీలించేందుకు కంట్రోల్ రూమ్. నగరంలో 475 సమస్యాత్మక ప్రాంతాలు అదనపు బలగాలు పెట్టామన్న సిపి. కిక్కిర్చిన బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఏపీకి తరలిపోతున్న ఆంధ్ర ఓటర్లు. సిటీలో పోలింగ్ శాతం పెంచడంపై నజర్ ఓటు ప్రాధాన్యత చెబుతున్న ఎన్జీఓలు. మండుతున్న ఎండలతోటి జనం బేజార్ బస్టాప్లలో షెల్టర్లు లేక అవస్థలు. అలనాటి ఆటలకు మళ్లీ జీవం ఈ తరం పిల్లల కోసం సెట్స్ డిజైన్. అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 11న హైదరాబాద్ లో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్. 3976 పోలింగ్ కేంద్రాల్లో 41,77,000 మంది ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్లాన్ చేశామన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్ బూత్ల దగ్గర సహాయకుల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బూత్ నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుందంటున్న దానకిషోర్ తో రాజు ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల ప్రచారం గడువు ముగిసింది. ఇక ఈ నెల 11కు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, హైదరాబాద్ జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ చెప్పండి సార్, హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎన్నికల ఏర్పాట్లు అండి, వసతులు మనకు పోలింగ్ కేంద్రాల్లో తయారు చేయడము, ఓటింగ్ చేసేదానికి, అట్లాగే అక్కడ కావాల్సినటువంటి ఈవీఎం మెషిన్స్ తయారు చేసి వాటిని తీసుకుని చేర్చడము. రెండోది వచ్చేసి పోలింగ్ సిబ్బందిని మనం తయారు చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి తీసుకుని పోయి పోలింగ్ కేంద్రాల దగ్గర చేర్చడం. అట్లాగే పోలీస్ సిబ్బందితో పాటు తగినటువంటి రక్షణ వలయాల్ని ఏర్పాటు చేయడము పోలింగ్ సిబ్బందికి అందరికి కూడా. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. వీటికన్నిటికి సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. నేను పోలీస్ శాఖకు సంబంధించి సిపి హైదరాబాదు, మిగతా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కూడా చక్కగా పనిచేసి దాదాపు 35,000 మంది సిబ్బందితో ఈ ఎన్నికల్ని విజయవంతంగా చేయబోతున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సార్, మరి ఇప్పటివరకు ఎపిక్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ ఎంతవరకు వచ్చింది? పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పంపిణీ జరిగిందా లేదా? గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంత గందరగోళం ఉంది, ఈసారి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు? ఈసారి సంబంధించి దాదాపు 95.4% ఓటర్ స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు గత వారం రోజులుగా పంపిణీ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో వారు లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దకి ఆ ఓటర్ స్లిప్లు ఇచ్చి రావడం జరుగుతుంది. ఇంట్లో లేని దగ్గర మాత్రం మనం తీసుకొచ్చి 2-3 సార్లు ట్రై చేసి లేకపోతే వాటిని ఆబ్సెంటీ షిఫ్టెడ్ ఓటర్స్ కింద మనం పెట్టుకుంటాము. అక్కడికి వచ్చినప్పుడు అట్లాంటి ఆబ్సెంట్ ఓటర్స్ కూడా ఓటర్ స్లిప్ లేకపోతే కూడా వచ్చి ఓటు వేయచ్చు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూస్తే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకు డిఫరెన్స్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఫోటో ఓటర్ స్లిప్ ఉంటే అది ఒక గుర్తింపు పత్రం కింద చూపించి ఓటు వేయచ్చు మీరు, మీ ప్రొవైడెడ్ మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటే. కానీ ఈసారి డిఫరెన్స్ ఉంది. ఈ తేడాన్ని ప్రజలు గమనించాలి. ఫోటో ఓటర్ స్లిప్ ఈసారి గుర్తింపు పత్రం కాదు. ఇది మీకు ఫోటో ఓటర్ స్లిప్ ఏంటంటే మీకు ఓటు వేయాలన్న విషయాన్ని మీకు తెలియజేసేదానికి, అట్లాగే మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఎలా ఉందో దాని కింద చూపించడానికి మాత్రం ఇచ్చినటువంటి పత్రము. ఇది కాకుండా మీరు ఈసారి తీసుకురావాల్సిన గుర్తింపు పత్రాలు 11 పత్రాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నాము. అట్లాగే ఈరోజు SMS బ్లాస్ట్ కూడా ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ ఓనర్స్కి అందరికి పంపిస్తున్నాము. దాంట్లో ఏంటంటే ఉదాహరణకి మీ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, మీ దగ్గర ఉన్న ఎపిక్ కార్డు కావచ్చు, దీంతోపాటు ఇంకాను ఏదన్నా మీకు మీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఐడెంటిఫికేషన్ కార్డు కావచ్చు, ఇటువంటివి, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన కార్డు, లేకపోతే మీరు రిటైర్ అయిన తర్వాత మీకు పెన్షన్కి ఇచ్చేటువంటి ఫోటో కార్డు, ఇవన్నీ కూడా వాడుకొని మీరు ఈసారి ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సార్, ప్రధానంగా లాస్ట్ టైం ఒకే కుటుంబానికి సంబంధించిన 2 వ్యక్తులు భార్యాభర్తలు ఉంటే భర్తది ఒక పోలింగ్ కేంద్రం ఉంటుంది, భార్యది మరొక పోలింగ్ కేంద్రంలా ఉండి కొద్దిగా గజిబిజిలాగా గందరగోళంగా ఉండేది. ఈసారి అలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏమన్నా చర్యలు చేపట్టారా? తప్పనిసరిగా అండి. ఈసారి కూడాను లాస్ట్ టైం ఇటువంటి ఇబ్బందులు కొన్ని దగ్గర ఎదురైనాయి. అటువంటి లేకుండా కూడా ఈసారి ఓటర్ లిస్ట్ని తయారు చేయడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం ఈసారి. సార్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సికింద్రాబాద్ మొత్తం 3976 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, పోలింగ్ కేంద్రానికి సవ్యంగా వచ్చేలాగా ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? ఈసారి మనకు ఈ 976 పోలింగ్ కేంద్రాలకు కూడాను
కానీ వసతులకు సంబంధించి టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ క్లీనింగ్ చేసి పెట్టాము. అట్లాగే వృద్ధుల కోసం, అట్లాగే మనకు శారీరక లోపం ఉన్నటువంటి వారి కోసం కూడా ర్యాంపులు పెట్టడం జరిగింది. వీల్ చైర్స్ కూడా పెట్టాము. కాబట్టి అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్న ఒక వాలంటీర్ని పెట్టాము. ఈసారి మేము దాదాపు 2000 మంది వాలంటీర్లు, మనకు దాదాపు 1580 కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం, పోలింగ్ స్టేషన్ వేరు, పోలింగ్ ప్రదేశం వేరు. ఒక పోలింగ్ కేంద్రంలో దాదాపు, ఒక పోలింగ్ స్థలంలో దాదాపు 5-6 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. కాబట్టి ఈ వాలంటీర్లు దాదాపు 2000 మంది వాలంటీర్లు వాడుతున్నాము. వృద్ధుల కోసం, అట్లాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసము వారికి హెల్ప్ చేస్తారు. దాదాపు ఒక 170 వెహికల్స్ వాడి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించున్నాము. అంగవైకల్యం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేసేదానికి కావాల్సిన సదుపాయాలు చేయడం జరిగింది ఈసారి. సార్, చివరిగా హైదరాబాద్ ఓటర్లకు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? భారత ఎన్నిక సంఘం ఇచ్చినటువంటి నియమాలను దయచేసి పాటించాలి. మీరు అంతా కూడా వాచ్ అండ్ వార్డ్లో ఉంటుంది. మా బలగాలు, పోలీస్ బలగాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్స్ టీమ్స్ అంతా తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మన హైదరాబాద్ దేశ నగరాల్లో ప్రముఖ నగరము, మన తెలంగాణకు మణికిరీటం లాంటిది. కాబట్టి మనము చాలా ఆదర్శంగా అందరికీ నిలబడాలి. కాబట్టి మీరు పెద్ద ఎత్తున వచ్చి ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్యం నిలబడాలని కోరుతున్నాను నేను. ఇది మొత్తానికి లోక్సభ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఓటర్లు కూడా ఈ నెల 11 జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని సరైన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్. లోక్సభ ఎన్నికల భద్రత నిర్వహణకు పోలీసులు రెడీ అయ్యారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి అదనపు బలగాల్ని కేటాయించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. లోక్సభ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోసం దాదాపు 55,000 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 145 సిఆర్పీఎఫ్ పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. 410 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3,451 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,603 పోలింగ్ స్టేషన్లలో 5,749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్. నిజామాబాద్ లో అదనంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,76,53,000 నగదుతో పాటు భారీగా మద్యం సీజ్ చేశామన్నారు. మేము చాలా ప్రిపేర్డ్ గా ఉన్నాము. ఎలక్షన్ కోసం 11th కి మన ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ డీజీపీ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఉంటుంది. 410 ఫ్లయింగ్ స్క్వాడ్స్ వర్ డిప్లాయిడ్. నిజామాబాద్ లో 12 ఈవీఎంస్ వాడుకొని ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం కూడా మేము స్పెషల్ ఏర్పాట్లు చేశాము. వీ హావ్ గాట్ ది సీజర్ ఆఫ్ 8,500 వెపన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. Lots of people who were likely to create some trouble were bound over under the preventive sections of law. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16,000 మంది పోలీస్ సిబ్బంది, 12 కంపెనీల పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు సిపి అంజనీ కుమార్. హైదరాబాద్ పరిధిలో 475 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఈసారి అంచనాలకు మించి 20 కోట్ల నగదు, 2 కోట్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఎవ్వరైనా కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో టోటల్ 4,022 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది లొకేటెడ్ ఇన్ 1,600 పోలింగ్ స్టేషన్స్. ఇదిలో 475 ఆర్ S1 క్రిటికల్ స్టేషన్ లొకేటెడ్ అట్ 127 ప్లేసెస్. తర్వాత 554 S2 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ located in 180 locations. Hyderabad city will be using 16,000 police officers including 12 companies of CAPF. Local polling station low inside cell phone is not allowed, so they should not bring cell phone to the polling station. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండటంతో 8,528 వెపన్స్ డిపాజిట్ చేసుకున్నారు పోలీసులు.
వీటితో పాటు లైసెన్స్ లేని 4 వెపన్స్ ను సీజ్ చేశారు. 33 వెపన్స్ల లైసెన్స్లను రద్దు చేశారు. అటు 20,743 మందిని బైండ్ ఓవర్ చేసి 4,000 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. దీంతో పాటు 445 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నగరం మళ్లీ పల్లెబాట పట్టింది. మరో 2 రోజుల్లో ఓట్ల పండగ ఉండటంతో జనమంతా పల్లెలకి క్యూ కట్టారు. ఇటు రాష్ట్రంలోని జిల్లాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కి కూడా జనం భారీగా తరలి వెళ్తున్నారు. దాంతో హైదరాబాద్, సికింద్రాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే వేల మంది అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వెహికల్స్లోనూ సొంతూళ్లకు వెళ్లేందుకు జనం క్యూ కడుతున్నారు. ముందే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ల పరిస్థితి ఓకే, కానీ ఇప్పటికిప్పుడు ఏపీకి వెళ్లాలనుకునే వాళ్లకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఈ నెల 11న మన రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఏపీ ఓటర్లు కీలకంగా మారారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నడుస్తోంది. దాంతో ఏ ఒక్క ఓటుని కూడా అభ్యర్థులు మిస్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకే రిజర్వేషన్లు లేకుండా ఇబ్బంది పడే వాళ్లకు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వివిధ పార్టీల అభ్యర్థులు. ఇక సెటిలర్స్ అంతా ఏపీకి క్యూ కట్టడంతో హైదరాబాద్ లో మరోసారి పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ఏ నలుగురు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. జనం సొంతూళ్లకు వెళ్లటానికి సరిపడా బస్సులు, ట్రైన్లు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ కి డిమాండ్ పెరిగింది. సిటీలోని ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడ పనులు చూసుకునేవారు సొంత ఊళ్లకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంటి బాట పడుతున్నారు. ప్రస్తుతం సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ జనంతో నిండిపోతున్నాయి. మరోవైపు సరిపడా బస్సులు, ట్రైన్లు లేకపోవడంతో ప్రైవేట్ వెహికల్స్ కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓటింగ్ కోసం జనాన్ని తరలించేందుకు పార్టీల నేతలు ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకుంటున్నారు. ఒక్కో వెహికల్ కి 6 నుంచి 10,000 దాకా చెల్లించి ఎలక్షన్ కోసం తీసుకెళ్తున్నారని ట్రావెల్స్ ఏజెంట్స్ చెప్తున్నారు. 2-3 రోజుల నుంచి బుకింగ్స్ తో గిరాకీ పెరిగింది. ఎలక్షన్ టైంలో చాలా బాగున్నది గిరాకీ. ఈ గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఫేర్ ఎక్కువ తీసుకుంటాం. వన్ సైడ్ పబ్లిక్ ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు వన్ సైడ్ పబ్లిక్ పోతూ ఉంటుంది కాబట్టి అటు నుంచి ఎవరు రారు. కాబట్టి దాని మీద రోజున్న దానికంటే 10-20 రూపాయలు ఎక్కువ తీసుకొని అన్ని బాగానే అవుతాయి. పబ్లిక్ చాలా ఉంది కాబట్టి అన్ని ఎక్కుతారు. ఇప్పుడు పోవాలి, ఓటు వేయాలి కదా, ఓటు ముఖ్యం. మరి ఓటు ముఖ్యం కాబట్టి వాళ్ళు పోవాలి, ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళు చేరుకోవాలి. ఎలాగో రండి మేము ఇస్తామనే వాళ్ళు కదా పైన. ఇప్పటికే చాలా మంది ముందస్తు బుకింగ్స్ చేసుకుని ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో వెళితే కూలీ పనులు చేసుకునే వారు మాత్రం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు సిటీలో ఉన్న ఓటర్ల కోసం కొందరు నేతలు ట్రావెల్స్ బుక్ చేస్తున్నారు. అంతేకాదు టిఫిన్, భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మాది కుప్పం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓటు వేయడానికి వెళ్తున్నాం. కొంచెం ఇబ్బందిగానే ఉంది బస్సులో వెళ్ళడం రావడం. ఇప్పుడు కూడా ఇబ్బందిగానే ఉండింది. టికెట్స్ లాస్ట్ మాకే దొరికినట్టుంది. టికెట్స్ 800 వరకు పెరిగింది. ప్రైవేట్ వెహికల్స్ అయితే వెహికల్ ను బట్టి కిలోమీటర్ కు 10 నుంచి 15 రూపాయల చొప్పున చార్జ్ చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నారు. ఇన్నోవా, స్కార్పియో, 4-వీలర్ వెహికల్స్ కి డిమాండ్ బాగుందంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కింద 5,000 వరకు ఛార్జీలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడైతే పబ్లిక్ 2 days నుంచి బాగానే ఫుల్ ఉన్నారు. మిగతా టైంలో అయితే నార్మల్ ఉంటారు. ఎప్పుడైనా 200. ఈ బండ్లకైతే ఓన్ ప్లేట్ల బండ్లకైతే 100 రూపీస్ ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా మేడం డబ్బులే కేర్ చేసలేదు. అవి స్పీడ్ పోతాయని అందరు ఓన్ ప్లేట్లు లైక్ చేస్తున్నారు. ఈ తుఫాన్ బండ్లు స్లో పోతాయి కాబట్టి కొంచెం తక్కువ లైక్ చేస్తున్నారు. అట్లా అదే ఓట్లు వేయడానికి పోతున్నారు కాబట్టి మేడం కొంచెం ఫుల్ ఉన్నారు పబ్లిక్. బండ్లు కూడా కొంచెం ఎక్కువ తిరుగుతున్నాయి. రోజు 1500 నుంచి 2000 మేడం. టోల్ ట్యాక్స్, పోలీస్ పర్మిషన్ లాంటి ఇబ్బందులతో బుకింగ్ వచ్చినా కొందరు వెహికల్స్ ఇవ్వట్లేదంటున్నారు ట్రావెల్ ఏజెంట్స్. ఎలక్షన్ సీజన్ కావడంతో వారం రోజులు మంచి గిరాకీ ఉంటోందని చెప్తున్నారు. ఎలక్షన్ల టైం కాబట్టి ఉన్నది. మామూలు టైంలో అయితే నార్మల్గానే ఉంటుంది.
డైలీ రాదండి, రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుంది. ఎలక్షన్ల సీజన్ కాబట్టి ఇప్పుడు మామూలుగా నడుస్తున్నది బాగానే. ఎప్పుడైనా ఒకసారి అంటే కిరాయిలు ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులన్నీ బుక్ అయ్యాయి. ఓట్ల కోసం ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతోంది. వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఇస్తున్నట్టు చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. అబౌ 1900 దాకా బస్సులు సర్వీసులు పెట్టాం. ఇప్పుడు కూడా స్పెషల్స్ నడుస్తున్నాయి అన్ని డిపోల నుంచి. కాకపోతే ఏమంటే కొన్ని స్పెషల్ బస్సుల్లోన పూర్తిగా సీట్లు బుక్ అయిపోయినాయి, కొన్ని కాలేదు. బుకింగ్స్ సేమ్ ఫేరే ఉంది మేడం, ఏమి పెంచలేదు. ఇప్పుడు మాకు స్పెషల్స్ కూడా కొన్ని బండ్లలో ఇంకా సీట్లు తక్కువ పడుతున్నాయి. అన్నీ ఫీల్ అవుతలేవు అన్ని మొత్తము. దానికోసమే మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 12, 13, 14 తారీఖు వరకు స్పెషల్స్ నడుస్తాయి మేడం. మరోవైపు ఇప్పటికే పొలిటికల్ లీడర్లు వాహనాలను బుక్ చేశారు. ఓటింగ్ రోజు సిటీ నుంచి జిల్లాలకు వెళ్లి ఓట్లు వేసేవారి కోసం ప్రత్యేక ట్రావెల్ సౌకర్యం ఏర్పాట్లు చేశారు. దీంతో జనం కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల రోజంటే నగరవాసులకు హాలిడేగా మారింది. ఇల్లు దాటి పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. భవిష్యత్ని నిర్ణయించే నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ముందుకు రావటం లేదు. దీంతో ప్రజల్లో ఓటు విలువ తెలియచెప్పేందుకు స్వచ్ఛంద సంస్థలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. సిటీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. గ్రామాల్లో కన్నా సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటంతో ఓటు ప్రాధాన్యతను తెలియచేస్తున్నాయి. గతంలో ఓటుని హక్కుగా, బాధ్యతగా భావించేవారు. కానీ ఇప్పుడు తమ ఓటుతో ఏం జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో చైతన్యం తెచ్చేందుకు ర్యాలీలు, రన్స్, క్యాంపెయిన్ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ అయితే తమకు న్యాయం చేసే వాళ్లకు మాత్రమే ఈసారి ఓటేస్తామని చెప్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పబ్లిక్ అవేర్నెస్ ఎందుకు చేస్తున్నామంటే 4 నెలల క్రితం జరిగిన ఎలక్షన్స్ లో కేవలం తెలంగాణ వ్యాప్తంగా 56% ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారు. మిగతా 44% ఓటర్లు ఎందుకు ఓటు వేయలేదు అనేది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ఓటు ఎంత అమూల్యమైనది, ఓటు మన జీవితాన్ని ఎలా నిర్దేశిస్తుంది అనేది తెలియజేయడానికి కోసమే ఈరోజు ఇక్కడ ఓటు వినియోగించుకోండి అని చెప్పి మేము రోడ్డు ఎక్కడం జరిగింది. నా అభిప్రాయం ఏంటంటే ఓటుని అమ్ముకోకండి, నమ్ముకోండి. మీరు వేసే ఓట్లు మాకు చాలా తక్కువ సంఖ్యలో మాకు ఓట్లు ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో మీకే ఓట్లు ఉన్నాయి. మీరు వేసే ఓట్ల వల్ల మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పటికైనా ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి. మన అందరం కలిసి 5 ఏళ్ల పాటు మనల్ని మంచిగా చూసుకునే ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి డోంట్ సేల్ ద ఓట్. ఓట్ని మీరు ఎప్పుడైతే అమ్ముకుంటున్నారో అప్పుడే మన అందరి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయని నేను దీని మీద మండిపడుతున్నాను. గత కొంతకాలంగా యువత ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవటం లేదు. ఎవరు గెలిస్తే ఏంటి అనుకునే వాళ్లే చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలాగా అధికారులు కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. సిటీలో ఎమ్మెల్యే ఎన్నికల టైంలో 50% పోలింగ్ నమోదైందని, ఈసారి 100% కావాలన్నారు అధికారులు. ఎన్నికల్లో మద్యం, డబ్బులకు ఆశపడి ఓటేయొద్దని కోరుతున్నారు. 50% ఓటింగ్ అయితే మన దివ్యాంగ సోదరులారా ఎక్కువ శాతంలో పాల్గొన్నారు. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అండ్ డిలైట్ఫుల్. చాలా సంతోషం. అంటే రియలీ పోయినసారి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మన రాష్ట్రంలో 4,40,000 మంది దివ్యాంగులు ఓటర్స్ ఉన్నారు. ఈసారి అయితే ఇంకా 70,000 మంది పెంచాము. 70,000 మంది కొత్తగా మన జాబితాలో యాడ్ అయ్యారు, నమోదు అయ్యారు. అయితే పోయినసారి 70% ఓటింగ్, ఈసారి 100కి 100% ఓటింగ్ ఉండాలి. ఇదే నేను హోప్ చేస్తున్నాను. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ముందుగానే పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇస్తామని చెప్పడంతో సిటిజన్లు క్యూ కడుతున్నారు. అయితే పన్ను చెల్లించడానికి వచ్చే వాళ్లకు మాత్రం కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 6 ఏళ్లుగా బల్దియా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తోంది. 2018-19లో 400 కోట్లు వసూలు చేస్తే 2017-18లో 368 కోట్ల 36 లక్షలు, 2016-17లో 213 కోట్లు, 2015-16లో 161 కోట్ల 38 లక్షలు, 2014-15లో 119 కోట్ల 94 లక్షలు, 2013-14లో 109 కోట్లు, 2012-13లో 30 కోట్లు వసూలయ్యాయి. ఏడాది చివర్లో పన్నుల్ని చెల్లించడం కన్నా ముందస్తుగానే చెల్లిస్తే 5% రాయితీని కల్పిస్తోంది. దీంతో 6 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో ఎర్లీ బర్డ్ ఆఫర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏప్రిల్ 6 నుంచి 30వ తేదీ వరకే ఉంటుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1401 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసిన బల్దియా అధికారులు ఫుల్ జోష్లో ఉన్నారు. అదే జోష్తో ఎర్లీ బర్డ్ కూడా వసూలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు బల్దియా బాస్ దానకిషోర్. ఈ ఏడాది ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రారంభమైన 3 రోజులకే 8 కోట్ల వరకు వసూలు చేసింది బల్దియా. నగర ప్రజలు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద పన్నులు చెల్లించడానికి క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఈ ఎర్లీ బర్డ్ సెంటర్లు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిచిపోతున్నాయి. కానీ పన్ను చెల్లించడానికి వచ్చేవారికి మాత్రం కనీస వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సీనియర్ సిటిజన్లు. 5% రాయితీ ఉంది. ఇక్కడ క్యూ చూస్తే చాలా, మేము వచ్చి కూడా 2.5 hours అయింది. ఇక్కడ ఏదైనా టోకెన్ సిస్టమ్ పెట్టి సెక్యూరిటీస్కి ఇస్తే కొంచెం బయట ఏదన్నా హట్ ఇటు వేసేసి టోకెన్ సిస్టమ్ పిలిపిస్తే ఈజీగా మూవ్ అవుతాము. లేకపోతే సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే మీ సేవలో 5% వర్తించదు అనుకుంటా. నేను కట్టింది మొత్తం 5 కట్టినానండి. 5 पेमेंट्स कटना, మొత్తం 7,000 8,000 చేంజ్ కట్టినా. 5 लेकर आया सिंगल वाले फ्रॉम द पास्ट 1.5 hour फॉर ए सिंगल चेक 1.5 hour लगा मेरे को. काउंटर्स एक सेपरेट जैसे सीनियर सिटीजन के लिए अलग हो गया, लेडीज के लिए अलग हो गया, वो कर दीजिए. 1 hour 15 minutes అయింది ఒక బిల్ పే చేయడానికి. 4-5 ఒక మంది 4-5-10 తీసుకొని వస్తారు. ఏమవుతుంది? ఇంకా సీనియర్ సిటిజన్ నిలబడి ఉంటారు. 1 hour 2 hours के लिए నిలబడి ఉన్నారు सीनियर सिटीजन. नहीं वो तो ठीक है भाई, ऑनलाइन में पे कर दे सकते, पर टाइम मिला आके ये कर देते ना. ऑनलाइन में एक ही काम नहीं रहता ना, दूसरे काम भी रहते, तो सब काम करते हुए आते. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్న పన్ను చెల్లింపు కేంద్రంలో కనీస వస్తువులు లేక సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో గంటల తరబడి నిలబడి పన్నులు చెల్లిస్తున్నారు. అక్కడ ఈ సేవలో తీసుకుంటలేరు ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత తీసుకుంటాం అంటుంది సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం సార్. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ సార్. కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. మళ్ళీ 200 రూపీస్. లాస్ట్ టైం కూడా పెనాల్టీ పడ్డది, ఇప్పుడు కూడా ఇదే పెనాల్టీ పడుతుంది. ఏమీ లేదు. ఇది సెకండ్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే. ఏ వార్డుకి వాళ్ళకి మున్సిపల్ ఆఫీసులో కట్టించుకుంటే మాకు ఇంత ప్రాబ్లం ఉండదు కాదు. ఇన్ని సంవత్సరాలు మేము అలాగే కట్టాం, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇగో లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కట్టించుకోవటం లేదు. దీని మూలంగా మేము కూర్చోం. ముందస్తు పన్నుల చెల్లింపు కోసం బల్దియా తీసుకొచ్చిన ఎర్లీ బర్డ్ ఆఫర్ బాగానే ఉన్నా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు సిటిజన్లు. మెట్రో రైల్ ప్రాజెక్టుతో అన్ని రకాలుగా ఎకో ఫ్రెండ్లీ సేవలు అందించేలాగా ఫోకస్ పెట్టింది హెచ్ఎంఆర్ సంస్థ. హైదరాబాద్ లో 2 మేజర్ సమస్యలైన పొల్యూషన్, ట్రాఫిక్ కి చెక్ పెట్టేందుకు మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇప్పటికే మెట్రో సేవలకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే మెట్రో స్టేషన్స్ నుంచి కాలనీలకు, ఆఫీసులకు ఈ వెహికల్స్ ని నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. నగరవాసులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీతో పాటు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్యాబ్ ఫెసిలిటేటర్స్ తో పాటు సైక్లింగ్ క్లబ్లతో ఒప్పందం కుదుర్చుకున్న మెట్రో రైల్ అధికారులు ఇప్పుడు విద్యుత్తో నడిచే వాహనాల్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ కార్లు, ఇతర వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. పలు స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ కార్లు, బైక్ల ఛార్జింగ్ పాయింట్లను ఫిన్లాండ్ దేశానికి చెందిన ఫోర్టమ్ మల్టీనేషనల్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆ సంస్థ నగరంలోని బేగంపేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్ స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ బైక్లు, ఆటోలు, వాహనాల ఛార్జింగ్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్న టైంలో సిటిజన్లు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తే ప్రతి కిలోమీటర్కు ₹2 మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఇక కారును ఛార్జింగ్ చేసుకునేందుకు 45 నిమిషాల నుంచి 1 గంట సమయం మాత్రమే పడుతుందన్నారు. ప్రస్తుతం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మియాపూర్, బాలానగర్ మెట్రో స్టేషన్ల వద్ద 3 ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సిటీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్ లో పవర్ తో నడిచే వెహికల్స్ సంఖ్య పెరిగితే ఈ ఛార్జింగ్ పాయింట్స్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది.
సిటీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్రభావం చూపెడుతున్నాడు. ఎండలకు జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. బస్సుల్లో ప్రయాణం అంటేనే జంకిపోతున్నారు ప్రయాణికులు. మరోవైపు బస్టాపుల్లో షెల్టర్స్ లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు కొన్ని వేల మంది బతుకు తెరువు కోసం సిటీకి బస్సు ప్రయాణం చేస్తుంటారు. అయితే సిటీ బస్సులు ఎప్పుడు వస్తాయో లేదో తెలియదు. బస్ స్టాప్ లో వెయిట్ చేద్దామంటే కూర్చోవడానికి కుర్చీలు ఉండవు, నిలబడడానికి కాస్తంత జాగ కూడా లేదు. ఈ ఎండాకాలంలో చెట్ల నీడలే బస్సు షెల్టర్లుగా మారుతున్నాయి. సిటీలోనే కాదు, నగర శివార్లలోనూ ఇదే తీరు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సనత్ నగర్లో బస్ స్టాపులు లేవండి, చాలా ఇబ్బంది అవుతుంది. మేము జాబ్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఇక్కడ ఉండడం వల్ల మనకి చాలా రష్ వస్తుంది. మేము ఏంటంటే టైంకి కరెక్ట్ వెళ్ళలేకపోతున్నాం. చాలామంది ఏంటంటే బాయ్స్ ఆర్ లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్సే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం చూసి కంపల్సరీ బస్ స్టాప్లో వేయించాలా, చలివేంద్రాలు కూడా వేయించాలి. ఏంటంటే ఇక్కడ రోడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాకు సడన్గా దప్పికేస్తే కూడా మాకు దాహానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం ప్రభుత్వం చూడాలని కోసం. సిటీలో సికింద్రాబాద్, మెహదీపట్నం, అమీర్పేట్, కోటి, లగ్డీ కపూల్ లాంటి ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు లేవు. ఎండలో ఎక్కువసేపు నిల్చునే ఓపిక లేక పైసలు ఎక్కువైనా పర్వాలేదని చాలా మంది ప్రయాణికులు ప్రైవేటు వెహికల్స్ ను ఆశ్రయిస్తున్నారు. బస్ షెల్టర్స్ లేకపోతే చాలా మంది లైక్ ఇలా ట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇట్లా ఎండ సమ్మర్ టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎక్కువ మంది. అండ్ ఇట్లానే రెయినీ సీజన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇంకా నార్మల్గా అయితే కొంతమంది బెగ్గర్స్ కూడా ఈ బస్ షెల్టర్స్ అనే రిక్వైర్మెంట్గా తీసుకుంటారు కాబట్టి నైట్ వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. నార్మల్గా మిడిల్ క్లాసెస్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు బస్ని యూజ్ చేస్తారు కాబట్టి బస్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తారు. సో గవర్నమెంట్కి నేను ఒక సజెస్ట్ చేస్తున్నానంటే రిక్వైర్మెంట్ ఉన్న ప్లేసెస్లో ఇక్కడ బస్ షెల్టర్స్ని ఇంకొంచెం కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఏసీ బస్ షెల్టర్స్ జనం రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో బస్ షెల్టర్ అక్కడ లేదు. సో లైక్ మనం తీసుకుంటే ఇప్పుడు అమీర్పేట ఏరియాలో, పంజాగుట్ట ఏరియాలో రిక్వైర్మెంట్ ప్లేస్లో లేదు. కాకపోతే కొంచెం దూరం ఉంది. మనం మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళాలి అంటే కొన్నిసార్లు వీలవ్వట్లేదు. సో ఆ టైంలో మేము ఏంటంటే బస్ పాసెస్ ఉన్నా కానీ కంపల్సరీ ఆటో అనేది రిక్వైర్ చేస్తున్నాం. సో ఆటోని తీసుకొని వెళ్ళేసరికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అవుతున్నాయి. సో కాలేజ్ స్టూడెంట్స్కి లేకుంటే మాలాంటి డైలీ వేజెస్కి ఇంపార్టెంట్ అనేది బస్ అనేది. సో అది కొంచెం రిక్వైర్మెంట్ ప్లేస్లో ఉంటే వీ కెన్ బి యూజ్డ్ ఇట్ మోర్. ఇప్పటికైనా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకుని తమ కష్టాలు తీర్చాలని జీహెచ్ఎంసీ, ఆర్టీసీ అధికారులని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుత జనరేషన్ పిల్లలకు ఫోన్లో ఆడే ఆటలే తెలుసు. ఖాళీ దొరికిందంటే చాలు ఫోన్లో లేదంటే కంప్యూటర్లోనూ గేమ్స్ ఆడతారు. కానీ వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇన్ని కావు. అందుకే 5 ఏళ్లుగా నేటి జనరేషన్ కు అసలైన ఇండియన్ గేమ్స్ పరిచయం చేస్తున్నారు ఇద్దరు యువతులు. కనుమరుగవుతున్న ఆటల్ని నేటితరం పిల్లలకి అందిస్తున్నారు. అష్టాచమ్మ, పులిమేక, ఏడు పెంకులాట ఇవన్నీ ఒకప్పటి ఆటలు. తరాలు మారే కొద్దీ చిన్ననాటి ఆటలన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ ఆనాటి ఆటలను మళ్లీ గుర్తు చేస్తున్నారు ఇద్దరు మహిళలు. 5 ఏళ్లుగా ఈ ఆటలను సంగీత, అర్చన అనే ఇద్దరు ఈ తరం పిల్లలకు నేర్పిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ ఆటలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. 5-6 ఏళ్లుగా రీసెర్చ్ చేసి ప్రస్తుతానికి 101 ఆటలను గుర్తించారు. పిల్లలతో ఆడుకోవచ్చు, పిల్లల పేరెంట్స్తో ఆడుకోవచ్చు. దేర్ ఇస్ నో జనరేషన్ గ్యాప్. ఈ గేమ్స్ ఎవరితో అయినా కూర్చొని ఆడుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి అంటే సోషల్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్స్తో ఆడి మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలందరికీ ఇప్పుడే గ్లాసెస్ వస్తున్నాయి. బ్యాక్ పెయిన్ అంటారు, నెక్ పెయిన్ అంటారు. అదే మీరు ఈ గేమ్స్ అనుకోండి, మీకు కమ్యూనికేషన్ ఒకటి, థింకింగ్ స్కిల్స్, స్ట్రాటజీ స్కిల్స్, కాన్సన్ట్రేషన్. మీరు 5 stones ఆడితే మీకు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్. ఇందులో యూ విల్ బి యూజింగ్ ఆల్ యువర్ ఫైన్ మోటార్ స్కిల్స్, లార్జ్ మోటార్ స్కిల్స్ అన్నీ. సో ఇట్స్ లైక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీ కాంట్ ఈవెన్ కంపేర్ అండి అసలు. పిల్లలు ఎప్పుడూ ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీంతో పిల్లలు ఆరోగ్యం పాడవుతుందని గుర్తించారు సంగీత, అర్చన. పైగా ఒక్కరే కూర్చొని ఆడుకోవడంతో పిల్లల్లో సోషల్ కమ్యూనికేషన్ ఉండటం లేదని గుర్తించారు. దీంతో పాతతరం గేమ్స్ పై రీసెర్చ్ ప్రారంభించారు. టెంపుల్స్, లైబ్రరీ, పురాణాలు ఇలా చాలా చోట్ల రీసెర్చ్ చేసి పాత ఆటలు తెలుసుకొని అందరికీ వివరిస్తున్నారు.
ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో వచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ 101 గేమ్స్ ఉంది. మనకి తెలిసిన గేమ్స్ అయితే కొన్నే ఉంటాయి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, వామన గుంటలు, పచ్చీసి, అష్టచమ్మ అని. దానికన్నా కూడా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, మనకి ఇంకా తెలియని గేమ్స్ చాలా ఉన్నాయి. సో వామన గుంటలు అంటే దాంట్లోనే ఒక 10 వెరైటీస్ తీసుకొచ్చినాము. పచ్చీసీలో ఒక 10 వెరైటీస్. తెలుగు వాళ్ళు ఒకలాగా ఆడుకుంటారు, తమిళ వాళ్ళు ఒకలాగా ఆడుకుంటారు, కన్నడ వాళ్ళు ఒకలాగా అనుకుంటారు. సో అవంతా చూస్తే వీఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ వెరైటీ. మోర్ దెన్ 100 వెరైటీస్ తీసుకొస్తున్నాము ఈ ఎగ్జిబిషన్లో. అలాగే ఆట వస్తువులను ఈకో ఫ్రెండ్లీగా తయారు చేయిస్తున్నారు. ప్లాస్టిక్, రసాయనాలు లేకుండా పూర్తి ఆర్గానిక్ గా డిజైన్ చేయిస్తున్నారు. వివిధ రాష్ట్రాల కళాకారులతో వీటిని తయారు చేయిస్తున్నారు. కైలాసం, అష్టాచెమ్మ, పాచికలు, పులిమేక, పులిజూదం, వామన గుంటలు, విమానం, చదరంగం, ఇండియన్ ప్లేయింగ్ కార్డ్స్, చదరంగంలో బాహుబలి సెట్, గచ్చకాయలు, గవ్వలు, బొంగరాలు, విమానయానం, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ఏడు పెంకులాట, ఇలా ఎన్నో ఆటల్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ఆటల్లో బాహుబలి సెట్, రాజు రాణి గేమ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. చదరంగం, బాహుబలి సెట్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక రాజు రాణి ఆటను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆడుకోవచ్చంటున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న ఇళ్లల్లో వీటిని ఎలా పెట్టుకోవాలి అనిపిస్తుందా? కానీ ఇలా కనిపిస్తున్నా వీటిని పార్ట్లుగా విడదీసి బాక్సుల్లో పెట్టుకునేలా డిజైన్ చేశారు. ఇక ధర విషయానికొస్తే కళాకారుల శ్రమకు తగ్గట్లుగా ఉంటాయంటున్నారు సంగీత. మిషన్ మేడ్ కాదు, బల్క్లో చేయలేము. సో ఇప్పుడు ఆర్టిసన్స్కి ఇవ్వాల్సిన లేబర్స్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. ఇంకొకటి దీంట్లో మిషన్స్ లేదు, టాక్సిక్ మెటీరియల్స్ వాడుకోవట్లేదు, ప్లాస్టిక్ వాడుకోవట్లేదు అసలు. మొత్తం అన్ని హ్యాండ్ మేడ్, లాకర్ పెయింట్స్, నాన్ టాక్సిక్ మెటీరియల్ వాడుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ కాస్ట్ పడుతుంది. నేను మిడిల్ క్లాస్, లో క్లాస్, అప్పర్ క్లాస్ అని నేను ఐ డోంట్ సెపరేట్ ఇట్. కానీ దానికి వచ్చిన కాస్ట్ అయితే ఉంది. కానీ అందరికీ వాళ్ళకి ఉన్న బడ్జెట్కి తగ్గినట్టు ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు 500కి కావాలన్నా మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, 5000 కావాలన్నా ప్రోడక్ట్స్ ఉన్నాయి, 50,000 కావాల్సిన ప్రోడక్ట్ ఉంది. అన్ని బడ్జెట్కి మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఏ ఆట వస్తువులు కొనాలన్నా ఈ నెల 19, 20న బంజారాహిల్స్ సప్తపర్ణిలో హెరిటేజ్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పో పేరుతో జరిగే ఎగ్జిబిషన్ లో చూడొచ్చని చెప్తున్నారు. వియ్యాలవారి విందు రెస్టారెంట్ ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహిస్తోంది. 15 రోజుల వరకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ తో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు హోటల్ నిర్వాహకులు చెప్పారు. ఫుడ్ ఫెస్ట్ లో వివిధ రకాల వంటకాలు నోరూరిస్తున్నాయి. రెస్టారెంట్ లో పల్లె వాతావరణం ఉండటంతో జనం కూడా రెస్టారెంట్ కు వచ్చేందుకు ఆసక్తి చూపెడుతున్నారు. వియ్యాలవారి విందు రెస్టారెంట్ అంటే ఎస్పెషల్లీ గుర్తొచ్చేది ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్. వీఆర్ సర్వింగ్ ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ విత్ థాలీస్ అండ్ ఏదైతే విలేజెస్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మొత్తం అని ఇక్కడ సర్వ్ చేస్తాము. కుండ బిర్యానీ అని, ఇంకా ఊర్లో ఉన్న టిఫిన్స్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ. ఉగాది ఫెస్టివల్ వచ్చేసరికి ఉగాది ముందు డే నుంచి మనం ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు 15th వరకు మీకు ఉగాది ఫెస్టివల్ నడుస్తుంది. దాని గురించి మన దగ్గర ఏంటంటే సీ ఫుడ్ అరేంజ్మెంట్ చేసాం మనం. సీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అంటే మనకి పాంప్రెట్టు, సండువాలు, పండుగప్ప, అలాగే బంగారు తీగ, సో ఇలాంటి ఫిషెస్ అన్నీ మీకు, ఇలాంటి సీ ఫుడ్ వెరైటీస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ బ్యాంక్వెట్ పార్టీస్ 50 to 700 packs, AC and non-AC, and we can do marriage also. We did also marriages, everybody was happy. బేగంపేటలోని ఓ హోటల్లో ఫ్యాషన్ టాలెంట్ జరిగింది. బెల్ బాటమ్, డిస్కో కలెక్షన్స్ ని స్టూడెంట్స్ ప్రదర్శించారు. ముంబై మోడల్స్ డిజైనర్ వేర్ వేసుకుని ర్యాంప్ పై కేక పుట్టించారు. ఈవెంట్ లో వీర సైనికులకు అంకితం ఇస్తూ చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్.